దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థన కుడికిలో భాగంగా ఈ యొక్క 4వ రోజు కుడికిలో పాల్గొనడానికి ప్రభువారు మనకు కృపను అనుగ్రహించారు. గతించిన 3 రోజులుగా మొదటిగా ఓబద్యా గ్రంథమును గురించి, రెండవదిగా హగ్గయి గ్రంథం నుంచి, మూడవదిగా జెఫన్యా గ్రంథము నుంచి వాక్య ధ్యానాలు, సందేశాలు మనం వింటూ వస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా నహూము అనే ప్రవక్త రచించినటువంటి మరి ఆ గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఇవన్నీ కూడా శ్రేష్టమైన మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు ఎలాంటివి అంటే, మొత్తం ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే 3 కాలాలకు సంబంధించిన మాటలు ఉంటాయి దీంట్లో. 3 కాలాలు అంటే వర్తమానం, భూత, భవిష్యత్, అంటే ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. 3 కాలాలు సంబంధించినటువంటి మాటలు ఉంటాయి. ఫ్యూచర్కి సంబంధించిన సంగతులు ఎక్కువగా కలిగి ఉండిన పుస్తకాలే ఈ ప్రవచనాత్మకమైన పుస్తకాలు అని మనం గ్రహించాలి. ప్రవచనాలను దేవుడు ఎందుకు రాయించాడంటే, మరి జరగబోయే సంగతులు ముందుగా మనం తెలుసుకోవాలని, రేపు అలాగ జరగబోతుంది కనుక ముందుగానే, లేకపోతే ఉదాహరణకి కరువు రాబోతుంది, విపత్తు రాబోతుంది, శ్రమ రాబోతుంది, కష్టం రాబోతుంది, వేదనలు ప్రారంభం కాబోతున్నాయి, యుద్ధం రాబోతుంది, మరి ఇలాంటి భూకంపాలు రాబోతున్నాయి, యుద్ధాలు రాబోతున్నాయి అని తెలుసుకొని దానికి ముందుగానే మరి తన ప్రజలైన ఇశ్రాయేలు కానీ దేవుని ప్రజలైన వారు క్షేమం కలిగి ఉండటం కొరకు ముందుగానే దేవుడు తెలియచెప్పే సంగతులని ప్రవచనాత్మకమైన పుస్తకాలు అని చెప్తారు. అసలు ఎందుకు ప్రవక్త అంటే అర్థం ఏంటి? ప్రవక్త ఎవరు అంటే ఎవరు? ప్రవక్త అంటే ఎవరు? సుమా చెబుతామ్మా. ప్రవక్త అంటే ఎవరు? ఆయన పని ఏంటి? ప్రవక్త ఏం చేస్తాడు? అసలు ప్రవచనం చెప్తాడు, అవును, అంతే కదా, ప్రవచిస్తాడు. మీకు ఇట్లా అర్థం కాదు. యాజకుడు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని టైటిల్స్ దేవుడు పెట్టాడు. అంటే కొన్ని పదవులు ఉన్నాయి, కొన్ని నిర్వర్తించవలసిన ప్రత్యేకమైన కార్యక్రమాల నిమిత్తము నియమించబడిన వ్యక్తులు ఉన్నారు. అలాగే ప్రారంభం నుంచి మనం చూస్తే నాయకులు ఉన్నారు. ఆ తర్వాత మరి దేవుడు ఏం చేశాడంటే, ఆ నాయకుల్లో నుంచే న్యాయాధిపతులుగా, జడ్జెస్గా దేవుడు నియమించడం జరిగింది. ఆ జడ్జెస్ కాలం అయిపోయే లోపుటే రాజుల కాలం వస్తుంది. ఆ రాజుల కాలంలో ఆ రాజుకు సపోర్ట్గా యాజకుడు ఉండేవాడు, ప్రవక్త ఉండేవాడు. నిన్న చెప్పిందిగా, ఎవరు చెప్పారు? జయమణి చక్కగా మరి వివరించింది ప్రవక్త ఎందుకు. నేను ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ప్రవక్త అంటే ఆయన పని ఏంటి అసలు? ఎవరు ఆయన? ఇప్పుడు చూడండి, రాజుల తర్వాత రాజుల కాలం వస్తుంది. రాజుల కాలంలో యాజకుడు మనకు కనబడతాడు, రాజుకు యాజకుడు ఉంటాడు, అలాగే ప్రవక్త కూడా ఉంటాడు. ఆ తర్వాత రాజుల కాలం అయిపోయిన తర్వాత మనం ప్రవక్తలను ఎక్కువ చూస్తాం, ఎందుకంటే ప్రవక్తల పుస్తకాలు ఎక్కువ ఉంటాయి. ఆ ప్రవక్తల కాలము అయిపోయిన తర్వాత దేవుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను, ఆయన ఒక ప్రత్యేకమైన స్పెషల్ పని నిమిత్తం ఆయన దేవుని చేత పంపించబడిన వ్యక్తి. ఆ బాప్తిస్మ ఇచ్చే యోహాను తర్వాత దేవాది దేవుడే భూమి మీదకి అరుదించినట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం, ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన ద్వారా అపోస్తలులు, అర్థమైందా? ప్రత్యేక పని కొరకు నియమించబడిన వారు అపోస్తలులు. ఆ అపోస్తలుల తర్వాత కాపరులు, ఉపదేశకుల తర్వాత పరిచారకులు, అలాగే వీరందరినీ కూడా దేవుడు ఆయా పదవులు నియమించి ఆ పదవులకు వారు న్యాయం చేసేటట్టుగా ఆ యొక్క పనులను వారికి అప్పగించినట్టుగా మనం చూస్తాం. కాపరులు గాను, సువార్థికులు గాను, ఉపదేశకులు గాను, ప్రవక్తలు గాను, అపోస్తలులుగా దేవుడు ఆ కార్యక్రమాలను జరిగించడానికి ప్రత్యేకమైన పని నిమిత్తమై మరి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకు ప్రవక్త అంటే ఎవరై అంటే, దేవునికి సంగతులను మనుషులకు తెలియజేసే వ్యక్తి.
అంతే, ఏం లేదు. దేవుడు ఏవైతే చెప్పమని చెప్తాడో వాటిని ప్రజలకు చేరవేసే వ్యక్తే ప్రవక్త. ఓకే, మరి యాజకుడు ఎవరంటే మనుషుల యొక్క సంగతులను దేవుడికి చేరవేసే వ్యక్తే యాజకుడు లేదా పాస్టర్. అర్థమైంది కదా? ఇప్పుడు ప్రవక్త అంటే ఎవరు అంటే దేవుని యొక్క మనసు హృదయంలో ఉన్న సంగతులన్నీ ఒక ప్రత్యేకించిన కొంతమంది వ్యక్తులకు ఆయన చెప్పేవాడు. వారు వచ్చి ప్రజలకు తెలియచెప్పేవాళ్ళు. ఇది దేవుడు ఇలా చెప్తున్నాడు, ఇది దేవుడి రేపు జరగబోతుంది, ఇది మీరు చేయాలి, ఇది మీరు చేయకూడదు, ఇలా జీవించాలి, ఇలా జీవించకూడదు అని పూర్తి వివరాలతో కూడిన సత్యాలను వారి ద్వారా దేవుడు తెలియజేసేవాడు. అలాగే 40 మంది పైగా పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలుగా పేరుగాంచిన వ్యక్తులు ఉన్నారు. ఎక్కువగా ఉంది వీళ్ళే, అంటే రాజులు కూడా ఉన్నారు అనుకోండి. ప్రత్యేకమైన దేవుని పని చేయటానికి రాజులు అనగా, ఇప్పుడు చూడండి, నేను యాజకుడు చెప్పాను, ప్రవక్త గురించి చెప్పాను. మరి రాజు ఎవరు అంటే తాను ఏర్పాటు చేసుకున్న జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలను, తన ప్రజలైన వ్యక్తులను వాళ్ళకు అన్ని విషయాలలో వారికి ఏది తక్కువ కాకుండా చూసుకోవటానికి ఒక నాయకుడే రాజు, ఇంకేం లేదు. ఆ రాజును కూడా దేవుడే నియమిస్తాడు. అభిషేకించేది దేవుడే, నియమించేది దేవుడే. ఆ రాజు తన దేవుని ప్రజలైన తన వారిని చక్కగా సుభిక్షంగా పరిపాలన చేయటానికి ఆయన మరలా వచ్చి యేసు రాజుగా వచ్చి పరిపాలన చేసేంత వరకు కూడా ఈ రాజులుగా ఎంచుకోబడిన వారు పరిపాలన చేసేటట్టుగా ఉండుట కొరకు దేవుడు రాజులను ఎన్నుకున్నట్టు మనం చూస్తాం. నేటి మన వాక్య ఛానల్లో మనం చూస్తే నహము గ్రంథం, ఈ నహము అనే ప్రవక్త మొదటి అధ్యాయం మొదటి వచనం చూద్దాం. చూడండి, నినివేను గూర్చిన దేవోక్తి ఎల్కోషు వాడకు నహూమునకు కలిగిన దర్శనమును వివరించే గ్రంథం. ఈ నహూము గ్రంథం, మరి నహూము అనే పేరుకు అంటే మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను, ఆదరణ అని అర్థం ఉంది. ఈ నహూము గ్రంథం అంతా కూడా ప్రారంభంలోనే చెప్పేశాడు. ఉదాహరణకి కొన్ని ఇదే కోవకు చెందినటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఓబద్యా గ్రంథం కూడా అలాగే ఉంటుంది. ఎదోమును గురించిన అని ఉంటుంది అనమాట. ఎదోము గురించి. ఇక్కడేమో నినివేను గురించి. నినివే అనేది ఒక పట్టణం, ఒక ప్రాంతం. అలాగే ఎదోము అనేది ఒక ప్రాంతము, ఒక జాతి ప్రజలు. వారి గురించిన దేవుడు సెలవిచ్చిన ఆ ప్రవచనము, దర్శనము రీతిగా చెప్పబడిన మాటలు. ఇక్కడ కూడా నినివే అనే పట్టణము గురించి, ఆ నినివేలో ఉన్న ప్రజల గురించి దేవుడు సెలవిస్తున్న మాటలు మనం చూద్దాం. కొన్ని మాటలు చూద్దాం. చూడండి, 2వ వచనం. యెహోవా రోషము కలిగిన వాడై ప్రతీకారము చేయవాడు. చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. చూడండి, యెహోవా అంటే మనము ఏమని భావిస్తాం? దేవుడు కదా. యెహోవా దేవుడై ఉన్నప్పుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు అంటే ప్రతీకారము. ఈ మాట వేరే వాళ్ళు ఎందుకనుకో, అమ్మో మీ దేవుడు ప్రతీకారం చేసుకుంటాడంట అని చెప్పేసి దాంట్లో ఏమైపోతుంది, తప్పుడు అర్థం చేసుకుంటారు. అందుకని నేను వివరంగా చెప్తాను వీటిని. తర్వాత ఇంకేమనం చూడండి, మహోగ్రత కలిగిన వాడు, ప్రతీకారం చేయును, కోపముంచుకొనును. ఎవరి మీద అంటే విరోధుల మీద కోపముంచుకుంటాడు. ఎవరైతే దేవుని ప్రజలకు శత్రువులుగా ఉంటారో వారిని అంతమొందించడానికి ఆయన దిగి వచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మరి వాళ్ళెవరు వీళ్ళెవరు అంటే, మరి వాళ్ళు దేవుడి పిల్లలు కాదా అంటే వాళ్ళు కూడా దేవుడి పిల్లలే. కానీ వాళ్ళు ఇప్పుడు అమ్ముడుపోయారు. దేనికి అమ్ముడుపోయారు? సాతానుడికి అమ్ముడుపోయారు. ఈ దేవుడు మాకొద్దు, మాకు సాతానుడే మాకు కావాలని చెప్పి సాతానుడికి, అపవాదికి అమ్ముడు పోయి అపవాది తరపున వారు పనిచేస్తున్నారు. కనుకనే వారికి విరోధైపోతాడు దేవుడు. అర్థమైందా ఇప్పుడు మీకు? ఎవరి మీద మహోగ్రత అంటే, ఎవరి మీద ఆయన కోపం అంటే
ఆ ఎవరి మీద ఆయన రోషం అంటే ఇగో ఇట్లాంటి వారి మీదనే అని మనం గ్రహించాలి. వాక్యాన్ని సరైన విధంగా ఇప్పుడు ఉట్టిగా చదివితే మీకు వేరే అర్థమవుతుంది. దాని అంతరార్థం తెలుసుకుంటే తప్ప దాని సరిగ్గా వివరణ మనం తెలుసుకోలేము. వెంటనే చూడండి, దాని కింద 3వ వచనం ఏముంది? అది చూడండి, వెంటనే అన్నాడు యెహోవా రోషం కలిగిన వాడు, కోపం ఉన్నవాడు. ఇక్కడ చూస్తే యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము కలిగిన వాడు. ఇది పాయింట్. దోషులను నిర్దోషులుగా ఎంచడు. మరి ఎలా ఎంచుతాడు? మరి ఎలా వారిని రక్షిస్తాడంటే వారు పశ్చాత్తాపడితే. అర్థమైంది కదా? మనందరం దోషులమే, మనం నిర్దోషులమా? మనం ఒకప్పుడు దోషులమే, కానీ ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? నిర్దోషులుగా చేశాడు. ఎలా? ఆయన సన్నిధిలో వచ్చి ఆయన ఎదుట మన పాపమును మన నోటితో ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయనకు మనం సమర్పించుకున్నప్పుడు ఆయన మన దోషములన్నిటినీ పరిహరించి క్షమించి అతిక్రమములను పాపములను కడిగివేసి తుడిచివేసి ఆయన మనం పవిత్రులుగా చేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగున దేవుని యొక్క తత్వాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క నైజం, దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క విధానము ఇక్కడ చూపించబడతా ఉంది. తర్వాత యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘాలు ఎట్లున్నాయి అంటే దేవునికి అంటే ఇప్పుడు ఊర్లలో ఎండాకాలం అప్పుడు వెళ్తుంటే కాళ్ళెమ్మడి దుమ్ములు వేస్తూ ఉంటుంది. ఆ దుమ్ములే ఆయన మేఘాలు అంట. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. మేఘాలు మనం చూసి ఎక్కడ మేఘాలు ఎక్కడ ఉంటాయి? భూమి మీద ఉంటాయా? ఆకాశం మీద ఉంటాయి. ఆకాశంలో ఎత్తైన ప్రాంతంలో అవి ఉంటాయి. అయితే మేఘాలతో దేవుడికి చాలా మరి మేఘాల మీద ఆయన వస్తాడు, మేఘముల మీద వాహనంగా చేసుకుంటాడు. చాలా విషయాలు ఉన్నాయి. ఆయన మేఘములు అనేవి ఎలా ఉన్నాయి అంట? పాద ధూళిగా. తర్వాత చదువు. సముద్రమును గద్దించి ఆరిపోచేయగలిగిన దేవుడు అని చెప్తున్నాడు. చూసినారా? ఇది మీరు ఊరికి అట్లా చదివి అంటున్నారు కానీ అది ఈజీ కాదు. ఇది సముద్రం అంటే ఎన్ని నీళ్ళు ఉంటాయి దాంట్లో? విస్తారమైన మన భూమి మీద ఉన్న 3/4 భాగం సముద్రమే ఉంది. ఆ సముద్రములో ఉన్న నీటిని ఏం చేస్తాడంటే దేవుడు గద్దించి ఆరిపోచేయగలిగిన సమర్థుడైన దేవుడు. అది దేవుని యొక్క మహాబలం, ఆయన యొక్క శక్తి. అది సముద్రంలో నీటిని ఇప్పుడు చెంబులో నీళ్ళు, గ్లాసులో నీళ్ళు పడబోసి అంటే ఎవరైనా సర్లే గుట్టలో నీళ్ళు అంటే అనుకోవచ్చు, లేదా ఏదైనా సరస్సులో నీళ్ళు, లేకపోతే హుస్సేన్ సాగర్లో నీళ్ళు. హుస్సేన్ సాగర్ అందుకే పెద్ద చెరువు. మనం హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీస్లో పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు పేరు హుస్సేన్ సాగర్. ఇటు జీడిమెట్ల సైడ్ వెళ్తే ఇంకో సాగర్ ఉంది. ఆ సాగర్ పేరు, ఆ సాగర్ తెలుసు మీకు, పాక్స్ సాగర్ అంటారు దాన్ని. పాక్స్ అని దొరగారు కట్టించండి, అందుకని పాక్స్ సాగర్ అంటారు. అది కూడా చాలా పెద్దది. హుస్సేన్ సాగర్ తర్వాత ఫాక్స్ సాగరే పెద్దది, ఆ తర్వాత గండిపేట చెరువు. అయితే ఆ చెరువు నీళ్ళు ఆరిపోయినంటే ఒక ఎత్తు, కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే సముద్రములను సైతం గద్దిస్తే నీళ్ళన్నీ కథమైపోతాయంట. అది దేవునికి శక్తి. అటువంటి మహాశక్తి కలిగిన దేవుడు అని చెప్పబడుతుంది. తర్వాత ఎండిపోజేయును, కంపించును, ఎవరు? ఉత్తముడు, దుర్గము. అదిగా పాయింట్ గుర్తుపెట్టుకోండి. తన యందు నమ్మికించిన వారిని ఆయన ఎరుగుతున్నాడు. అంటే ఆయన వారిని గమనిస్తాడు, పట్టించుకుంటాడు, వారిని కనిపెట్టే ఉంటాడు. తర్వాత ప్రళయ జలముల వలె
యెహోవాను గురించి మీ దురాలోచన ఏమి? ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాడంటే నినివే. కింద ఇప్పుడు చదవండి. ఇప్పుడు నినివే 11వ వచనమ్మా. అది దేవుడు ఎక్కడ ఏది జరిగి మొత్తం ఆయన నోటీసులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనుషులేమో ఆయనకు ఫోన్ చేసి చెప్పనక్కర్లేదు, మోషే చెప్పనక్కర్లేదు, అబ్రాహాం చెప్పనక్కర్లేదు, ఎవరు చెప్పనక్కర్లేదు. ఆయనకు అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ వెళ్ళిపోతూ ఉంటుంది. భూమి మీద ఏం జరుగుతుందో ఆయన ముందుగానే ఎరిగిన దేవుడు. చూడండి ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించువాడొకడు నీలో నుండి బయలుదేరుచున్నాడు అని దేవుడు ముందుగా చెప్పేస్తున్నాడు. సరే, ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క మహోగ్రతను గురించి, ఆయన చేయాలనుకుంటున్న విషయాలను గురించి మనం ఇప్పుడు చదివినాం. ఈ విషయాలన్నీ నహూము భక్తుడు రాశాడు. ఇంకా మరొక 2 అధ్యాయాలు వాటిలో కూడా కొన్ని మాటలు చదువుదాం. ఆ తర్వాత దీని ముగింపు మేము చెప్తాను. అసలు నినివే అనే పట్టణం ఎక్కడుందో తెలుసు మీకు? నినివే పట్టణం ఎక్కడుందో తెలుసా? ఇరాక్ దేశంలో ఉంది. ఇరాక్ దేశము, మరి దానినే బబులోను దేశం అని కూడా అంటారు. లేకపోతే కల్దీల దేశం అన్నా అదే, కల్దీలన్నా అదే, బబులోన్ అన్నా అదే, ఇరాక్ అన్నా అదే. ఆ ఇరాక్లో ఒక ముఖ్య పట్టణమే ఈ నినివే. ఇప్పుడున్న ఇరాక్లో అది ఉందన్నమాట. మరి పురాతన కాలంలో ప్రఖ్యాతిగాంచిన పట్టణాలలో ఇదొక ముఖ్య పట్టణం. ఇప్పుడున్న పట్టణాలు వేరు. ఇప్పుడు అప్డేటెడ్ టెక్నాలజీ అంతా వచ్చేసి రకరకాలైన మెగా సిటీస్గా మరి మారిపోయినాయి. పాతకాలంలో ఉన్న మెగా సిటీస్ ఏంటయ్యా అంటే, ఇగో వాటిలో ఒక సిటీయే ఈ యొక్క అది వేసేసేమ్మా, మన జానంలో బయటికి వెళ్ళిపోతాడు. పురాతనమైన నగరాలలో నినివే అనే పట్టణము ఒక ప్రఖ్యాతిగాంచిన పట్టణం. ఆ రోజుల్లోనే ఈ పట్టణము చాలా వైభవంగా ఉండేది. సకల మరి సౌకర్యాలతో కూడినటువంటి ప్రపంచంలో పేరుగాంచిన పట్టణాలలో ఈ నినివే అనేది ఒక మహాపట్టణం అని పేరుగాంచింది. ఈ పట్టణాన్ని ఎవరు కట్టించాడంటే నిమ్రోదు అని ఆయన కట్టించాడు. ఎవరు కట్టించారు? నిమ్రోదు కట్టిన పట్టణమే నినివే. దేవునికి ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన చూసుకోవాలి, కానీ ఈ నినివే సంగతి దేవునికి ఎందుకు అంటే, ఈ నినివే సంగతి ఇక్కడ ఉన్న దేవునికి ఎందుకు పట్టించుకోవాల్సి వచ్చింది, ప్రవచనం రాయించవలసి వచ్చింది అంటే, ఈ నినివే ప్రజలు ఇశ్రాయేలు ప్రజలని బహుఘోరంగా హింసించి వారిని మరి శ్రమలకు గురి చేసి అనేక విధాలుగా వారిని బాధించిన ప్రజలుగా ఉన్నారు. ఈ నినివే అనే పట్టణము అష్షూరు సామ్రాజ్యానికి ముఖ్య పట్టణం. ఏ పట్టణం? అష్షూరు అనే సామ్రాజ్యం ఉంది. అనగా సామ్రాజ్యం అంటే చక్రవర్తులు పరిపాలన చేసే దేశమును సామ్రాజ్యం, కింగ్డమ్స్ అంటారు, గ్రేట్ కింగ్డమ్స్. అష్షూరు సామ్రాజ్యము, అలాగే ఫరో సామ్రాజ్యము, అలాగే పర్షియన్ సామ్రాజ్యము, అలాగే మరి బబులోను సామ్రాజ్యము, అలాగే మళ్ళా మనం చూస్తే గ్రీక్ సామ్రాజ్యము, అలాగే రోమన్ సామ్రాజ్యం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. బ్రిటిష్ సామ్రాజ్యాన్నే పాత నిబంధన కాలంలో తర్షీసు అంటారు. ఏమంటారు? తర్షీస్. నినివే అనే పట్టణం ఉంది కదా. యోనా అన్న మాకు కథ తెలుసు కదా, చేప కథ. యోనా చేప కథలో యోనా అన్న మరి దేవుడు నినివేకి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పినైనా అని దేవుడు చెప్తే ఈయన ఏం చేస్తాడు? నినివేకి వెళ్ళకుండా తర్షీష్ అనే పట్టణానికి వెళ్ళిపోతాడు. తర్షీష్ అనగా గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్ దేశం అన్నమాట. ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాడు. సరే, ఇప్పుడు ఈ పట్టణం గురించి మరిన్ని విషయాలు, అసలు ఈ నినివే వారు ఎవరు, వారు
వారి గురించి దేవుడు ఎందుకు ఈ యొక్క ప్రవచన గ్రంథాన్ని రాయించాడో ఆది కాండంలో వీరి గురించిన చరిత్ర అక్కడ మనకు కనబడుతుంది. చూద్దాం, చూడండి. 10వ అధ్యాయం, ఆది కాండంలో 10వ అధ్యాయం చూడండి. మొదటి వచనములో, ఇది నోవాహు కుమారుడగు షేము జల ప్రళయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి అని రాయబడింది. ఇక్కడి నుంచి గమనించండి, ఈ నినెవే అనే పట్టణము ఈ జల ప్రళయము నోవాహు సంతతిలో నుంచి వచ్చిన ప్రజల్లో ఈ నినెవే వాళ్ళు ముఖ్యులుగా ఉన్నారు. అనగా మొదటి సంతానము ఆదాము నుంచి నోవాహు వరకు, నోవాహు ముందు తరం వరకు కూడా ఆ జాతి ప్రజలందరూ నశించిపోయారు. మనందరికీ తెలిసిందే విషయం. అయితే ఆ నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే నోవాహు కాలం నుంచి. నోవాహుతో ఆ కుటుంబం నుంచే మిగతా ప్రజలు మళ్ళా జనరేషన్ స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అరారాతు అనే పర్వతం మీద ఈ నోవాహు కట్టిన ఓడ అక్కడ నిలిచిపోతుంది. ఆ తర్వాత ఆ ఓడలో నుంచి వారు బయటికి రావటం, ఆ ఓడలో నుంచి సమీపంగా ఆ అరారాతు పర్వతము దగ్గరగా ఉన్న ఆ కొన్ని వందల కిలోమీటర్ దూరంలో ఉన్నదే ఈ నినెవే పట్టణం. అక్కడి నుంచే వీరు అభివృద్ధి చెందారు. ఇప్పుడు చూస్తే చూద్దాం, చూడండి. 6వ వచనం చదవండి అమ్మా. కూషు, అది కూషు అని ఆయన నిమ్రోదును కన్నాడు. ఉండుటకు వేటగాడు. లోకోక్తి కలదు. అప్పట్లోనే ఆయన పేరు బాగా మారుమోగిపోయింది. 11వ వచనం చదువుతాం. ఆ దేశంలో నినివేను, రహోబోతీయును, కాలాహును, ఇదే ఆ మహాపట్టణము. ఈ నోవాహు కుమారుడైన హాము సంతతి వారే ఈ యొక్క నినివే పట్టణస్థులు అని మనం గ్రహించాలి. అర్థమైంది కదా? ఇప్పుడు మీకు నినివే పట్టణము 10వ అధ్యాయంలోనే పేరుగాంచింది. ప్రారంభ పుస్తకములో 10వ అధ్యాయంలోనే ఆ నినివే గురించినటువంటి సమాచారము. నినివేని కట్టింది నిమ్రోద్ అని. ఆ నిమ్రోదు అనే మహాపరాక్రమం కలిగిన వాడని, ఆ వ్యక్తి ద్వారానే ఈ అశూరీయులు అనే సామ్రాజ్యం మొట్టమొదటిగా వారే ప్రపంచంలో మరి ఆ పురాతనమైన దినాలలో వారే ఒక గొప్ప సామ్రాజ్యంగా వెలుగొందారు. ఆ వెలుగొందిన సామ్రాజ్యంలో ముఖ్య పట్టణమే ఈ నినెవే. అయితే ఈ నినెవే ప్రజలు వీరు బాగా అన్ని విషయాలలో ఆర్థికంగాను మరి సామాజికంగాను మరి అన్ని విషయాలలో వారు ఆ పట్టణాన్ని మహాపరాక్రమంగా లేకపోతే ఎంతో వైభవంగా ప్రపంచ దేశాలకే పేరుగాంచిన ఎన్నిక అయినటువంటి పట్టణంగా వెలుగొందే పట్టణంగా అది ఉంది. కనుకనే మరి ఆ పట్టణాన్ని గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. సరే, ఈ పట్టణానికి ఇశ్రాయేల్ ప్రజలకు ఏం సంబంధం అంటే, ఈ హాము సంతతి వారేమో నినివే అశూరు ప్రజలైతే, ఈ షేము సంతతి ప్రజలందరూ కూడా ఇశ్రాయేలు వంశస్థులుగా మనకు కనబడతారు. షేము వంశస్థులు ఎవరే అంటే ఇశ్రాయేల్ ప్రజలు, హాము వంశస్థులు ఎవరే అంటే ఈ యొక్క నినివే అశూరు ప్రాంత ప్రజలుగా ఉన్నారు. అక్కడే జనరేషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే ఈ ఇరాక్ దేశం దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అంటే ఇరాక్ దేశ సరిహద్దుల్లో నుంచే, అక్కడి నుంచే సెకండ్ జనరేషన్ మానవుని యొక్క తిరిగి ఉత్పత్తి క్రమం ప్రారంభమైంది. ఆ ప్రాంతమే అరారోతు పర్వతం దిగువనున్నటువంటి ఈ అశూరు అనే నినివే పట్టణము ఆ ప్రాంతంలోనే ఈ యొక్క 2వ జనరేషన్ స్టార్ట్ అయిందనమాట. అక్కడి నుంచే ఈ ప్రజలు మళ్ళా ప్రపంచ దేశాలకు వారు వ్యాపించడానికి కారణమైంది.
అయితే ఈ నినివే ప్రజల గురించి నహూము ప్రవక్త ద్వారా దేవుడు ఎందుకు రాయిస్తున్నాడంటే, ఈ నినివే ప్రజలు ప్రారంభంలో ఈ నహూము ప్రవక్త రాయకమునుపే మరొక ప్రవక్త యోనా అనే ఆయనతో దేవుడు కూడా మాట్లాడతాడు. యోనా నీవు వెళ్ళి ఏం చెయ్యి, అది ముందు అంటే ఈ నహూము కంటే ముందుగా యోనా అనే ప్రవక్తతో దేవుడు మాట్లాడి నువ్వేం చేయాలంటే నినివే పట్టణానికి వెళ్ళు అని చెప్తాడు. వెళ్ళి అక్కడ వాళ్ళకి నా గురించి సువార్తను ప్రకటించు, దేవుని సంగతులు వారికి తెలియచెప్పు, దైవిక నియమ నిబంధనలు వారికి తెలియచెప్పు. ఎందుకంటే వారు విస్తారముగా మహాపాపములు, మరి వారికి ఇప్పుడు మనుషులు చంపడం అంటే ఎలా అంటే ఒక చెంపదాపు కొట్టినట్టుతో సమానం వాళ్ళకి అలా చేసేవాళ్ళు మనుషులు. విపరీతంగా ఎక్కడ దొరికితే అక్కడ ఏది ఎవడు కొమ్మతో వాడిని లేపేయటమే, ఏరే క్వశ్చన్ లేదు. అలాంటి తెగబడినటువంటి భావాలు, వికృతమైన స్వభావం కలిగి వారు వికృతంగా చేష్టలు చేస్తున్న ఆ దినాలలో ఆ నినివే పట్టణం గురించి దేవుడు మాట్లాడి యోనాను పంపించడానికి ప్రయత్నం చేస్తే యోనా కాస్త ఒకసారి నినివే గెలబట్టే అమ్మ వాళ్ళు డేంజర్ వాళ్ళు, మూర్ఖులాళ్ళు, మంచోళ్ళు కాదు. వాళ్ళు వెళ్తే యోనాకు తెలుసు ఆ యోనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాడు అనుకో. ఎందుకంటే దేవుడు ఆ యోనాతో ఉంటాడు కాబట్టి ఈయన చెప్తే సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయితే వాళ్ళు మంచోళ్ళు అవుతారు. వాళ్ళు మంచోళ్ళు అయితే మళ్ళా ఈయనకి ఆ కోపం పోదు. ఎందుకంటే నినివే వాళ్ళు అంటే అసలు యోనాకు అసలు గిట్టదు. ఎందుకంటే వాళ్ళ చేష్టలు అలాంటివి, వాళ్ళ జీవితం అలాంటిది, వాళ్ళు చేసే నిత్యకృత్యమైన భయంకరమైన పాపాలు, ఆనాడులో మహా భయంకరమైన పాపాలు కూడగట్టుకున్న పట్టణమే నినివే. సో వీళ్ళు ఒకనొక దినాన ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ ప్రజలను చెరగొనిపోయి, ఈ పక్కనే ఉన్న ఇశ్రాయేల్ దేశంలో చెరగొనిపోయి మనుషులను తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కొన్ని భారీ జాతుల ప్రజలను తీసుకొచ్చి ఇశ్రాయేల్ దేశంలో పెడతారు. పెట్టినప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న స్త్రీలను వీళ్ళు పెళ్లి చేసుకుంటారు అష్షూరు వాళ్ళు. ఆ అష్షూరు వాళ్ళు వచ్చి ఇశ్రాయేల్ స్త్రీలను పెళ్లి చేసుకోవటం, వీరు మరి విగ్రహారాధనకు, ఇతర దేవుళ్ళకు, దేవతలు పూజలు చేయటము, ఆ కారణంగా పుట్టిన వాళ్ళే సమరయులు. సమరయులు అంటే మీకు తెలుసు కదా, సమరయ స్త్రీ. ఆ సమరయులు ఎవరు కాదు, ఈ అష్షూరు ద్వారా కలిగిన సంతానమే ఈ సమరయులు. అందుకని సమరయులకు యూదులకు అసలు పడదు. కారణం ఏంటంటే వీళ్ళు మిశ్రితమైన జనం, అక్రమ సంతానముగా మిశ్రితమైన జనముగా పుట్టినవారు కనుక వారిని యూదులు ఏ మాత్రం కూడా కలవనీయరు, వాళ్ళ దానికి రానీయరు. అందుకే యేసుప్రభువారి సమస్యత, అమ్మ అయ్యా నువ్వు యూదుడు పోయి నాతో ఎలా మాట్లాడుతున్నావు, మీకు మాకు అసలు కనెక్షన్ ఉండదు కదా, అందుకనే ఆమె వాదిస్తుంది. కనుక దేవుడు ఈ నినివే పట్టణము వారు ఇశ్రాయేలు ప్రజలను బహుగా హింసించిన కారణాన దేవుడు ఎవరైతే తన ప్రజలైన వారిని ఎవరైతే హింసిస్తారో వాళ్ళ సంగతి చూసి, నిన్న కూడా నేను మీకు ఒక మాటగా చెప్పాను. నిన్న జెఫన్యా గ్రంథంలో కూడా ఆ మాట ఉంటుంది. నినివే పట్టణం యొక్క నాశనాన్ని గురించి జెఫన్యా కూడా ప్రవచనిస్తాడు, చెప్తాడు. ఈ పట్టణం ఉండదు, మొత్తం సర్వనాశనం చేయాలని దేవుడు ముందుగానే చెప్పాడని జెఫన్యా చెప్తాడు. యోనా వెళ్ళేమో సువార్తను ప్రకటిస్తాడు. ఇక్కడ విశేషమైన సంగతి ఏంటంటే యోనా అన్న ఆయన ఎప్పుడైతే వెళ్ళి సువార్తను ప్రకటిస్తాడో మళ్ళా అదే తర్షీషుకి వెళ్ళిపోతాడు. తర్షీషుకి వెళ్తే ఏమవుతుంది, అక్కడి నుంచి అమెరికా వెళ్తాడా? తర్షీష్ అంటే నేనేం చెప్పాను, బ్రిటన్ నుంచి మళ్ళీ ఒక ఓడ వేసుకొని అమెరికా వెళ్ళిపోయాడా? ఆ ఓడ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఓడ పోటో బలదైపోయింది, మునిగిపోవటం స్టార్ట్ అయింది. ఆయన ఎత్తిపడేయమన్నారు, ఎత్తిపడేసి చేపల కడుపులోకి వెళ్ళిపోయాడు. చేప ఈదుకుంటూ వెళ్ళిపోయి నినివే పట్టణం దగ్గర కక్కేసింది. కథ నీకు వెళ్ళిపోయి సచ్చినట్టు పోయి సువార్త చెప్పాల్సిందే. అతి విచిత్రమైన విషయం ఏంటంటే నినివే పట్టణస్తులందరూ మారిపోతారు. చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే ఈ నినివేకి వెళ్ళి యోనా అనే ప్రవక్త దేవుని మాటలు చెప్పటం ప్రారంభించగానే వారందరూ మారిపోతారు. గొప్ప విషయం అది. ఇటున్నారా, నినివే మొత్తం ఆ మూర్ఖులైన, అక్రమకారులైన, వ్యభిచారులైనటువంటి భయంకరమైన పాపతో కూడిన ప్రజలందరూ కూడా మారిపోతారు. మారిపోయి వారందరూ కూడా దేవుని యొక్క మార్గంలో నడవటం ప్రారంభిస్తారు. అలాగ 150 సంవత్సరాలు అవుతుంది. 150 సంవత్సరాలు అయిపోయిన తర్వాత
మరలా తిరిగి వాళ్ళు యథారాజ తథా ప్రజగా మళ్ళా పాత క్రియలు చేయటానికి ప్రారంభించినప్పుడు అప్పుడు దేవునికి మహోగ్రత వారి మీదకి దిగి వచ్చినట్టుగా దానికి వారికి ఆ నినివే ప్రజలు తీర్పు కొరకు వ్రాయబడిన గ్రంథమే ఈ నెహెమ్యా గ్రంథం. అర్థమైంది కదండి. నినివే అనే పట్టణం యొక్క తీర్పు కొరకు, వారికి తీర్పు తీర్చడం కొరకు రాయబడిన గ్రంథమే ఈ యొక్క నహము గ్రంథం. నెహెమ్యా నహము అన్న ఒకటే పదాలు. నెహెమ్యా, నహుము, కపెర్నహూము ఇవన్నీ ఒకటే కోవ సంబంధించినవి. ఈ నహూము అనే ప్రవక్త రాసిన గ్రంథము మొత్తం ఆ ప్రజల గురించే. సరే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ షార్ట్కట్లో 2 మాటలు చెప్పి ముగించేస్తాను. ఈ నినివే పట్టణస్థుల యొక్క పాపము మెయిన్, అస్సలు వాళ్ళ శాంతి, సమాధానం, నెమ్మది, ప్రేమ, ఆప్యాయత వాళ్ళకి అడ్రస్ ఉండదు ఆ పట్టణానికి. ఎక్కడ చూసినా హింస, ద్వేషం, అసూయ, పగ, కలహం, మత్సరం, ఈ ఎన్నైతే వికృతమైన కార్యాలు ఉన్నాయో వాటి అన్నిటి లిస్ట్ అవుట్ చేసే నేను ఒక ఆర్టికల్ కూడా రాయటం జరిగింది. ఎన్ని ఉన్నాయో వాళ్ళు అన్నిటిలో ఆరితేరిన వాళ్ళు. అలాంటి ప్రజల యొక్క పాపాన్ని ఆనాడు తీర్పు తీస్తారని యోనాను పంపిస్తే వారు ఆ సువార్త విని వారు రక్షించబడిన కారణం చేత, వారు దేవునితో తిరిగిన కారణం చేత వారిని క్షమించేశాడు. అయితే మరలా తిరిగి అదే పాపాన్ని వల్ల మళ్ళీ విపరీతంగా చేస్తున్న కారణాన వారిని మీదకి దేవుడు తీసుకొచ్చిన తీర్పుకు నిదర్శనమే ఈ యొక్క నహుము గ్రంథమని మనం గ్రహించాలి. అయితే ఆ ప్రజలు ఏం చేసినారంటే ముఖ్యమైన పాపాలు ఈ నరహత్య. అందుకనే ఆ మాట 2వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనంలో నహూము గ్రంథంలో తర్వాత 3వ అధ్యాయం మొదటి వచనం కూర్చుండమ్మా. లయకర్త వస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నరహత్య చేసిన వాడు కనుక. ఎవరు నరహత్య చేసిందంటే అక్కడ చదవండి అమ్మా, కొంచెం చదవండి. శ్రమ, చాలు. ఇక్కడ వాళ్ళు పొద్దున్న లేచి ఇదే పని మీద ఉండేవాళ్ళు. అలాంటి భయంకరమైన ప్రజలుగా వారి గురించి అక్కడ రాయబడింది. లయకర్త రాటన గల కారణం కూడా అదే, వీరు చేసిన ప్రతి విధమైన పాపాలు. చివరిగా మనం కొన్ని మాటలు నేను చూపిస్తాను. ఈ నినివే పట్టణస్థులు 150 సంవత్సరాల దాకా దేవుని మార్గంలో ఉన్నట్టుగానే ఉన్నట్టుగా ఉండి మరలా తిరిగి పాత పద్ధతులను అవలంబించిన కారణం చేత దేవుడు వాళ్ళని ఏం చేసినాడంటే శిక్షకు గురి చేయటానికి ముందుగానే వారికి చెప్పబడిన ప్రవచనమే ఈ యొక్క నహూము గ్రంథ ప్రవచనంగా మనం గ్రహించాలి. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందాక మనం చదివినాం 1వ అధ్యాయంలో తనను ఆశ్రయించిన ప్రజలను ఆయన ఎరిగిన్నాడు. మరి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు పక్షాన ఆయన ఉండే దేవుడిగా ఉంటాడు. ముందుగా నేను 1వ అధ్యాయంలో కొన్ని మాటలు స్టార్టింగ్లో కూడా చదివినాం. ఆయన లయకర్తగా ఎందుకున్నాడు, ఎందుకు వారిని లయం చేయాలని, నాశనం చేయాలని కోరుకున్నాడంటే, ఇప్పుడు ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన విశ్వాసులైన బిడ్డలను బైబిల్ గ్రంథంలో మొక్కలతో పోల్చబడుతుంది. మొక్కలు నాటబడిన వారై మొక్కలుగా ఉంటారు, ద్రాక్షావనంలో నాటబడిన చెట్టులాగా. అయితే ఈ నాటబడిన మొక్కలతో పాటు ఏమైతే విత్తనము మొక్కలతో పోల్చబడుతుంది. అయితే మొక్కలతో పాటుగా ఏం పెరుగుతాయి అంటే కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. ఏ మొక్కలు? కలుపు మొక్కలు ఏం చేస్తాయి? కలుపు మొక్కలు ఏం చేస్తాయి? ఏం చేయవాయి? మంచి వాటిని ఎదగనీయకుండా వాటి సారవంతా ఇవి తీసుకొసుకొని వాటి చంపేస్తే ఇవి బతుకుతాయి. అవునా కాదా? మరి ఇప్పుడు ఏం చేయాలి? కలుపు మొక్కల్ని పెకిలించాలా వద్దా? ఏమో పాపం అవి చచ్చిపోతాయేమో అని అనుకున్నావు అనుకో, నువ్వు ఉండవేడా.
అదే దేవుడు చేసేది. అర్థమవుతుందా? దేవుడు చేసే ఆ ప్రజల నాశనం గురించి ఎందుకు ఆయన మాట్లాడాడంటే, ఎప్పుడు కూడా దేవుడు హఠాత్తుగా ఏం చేయడు, ముందుగా అన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఇప్పుడు నోవాహు జలప్రళయం ముందు దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడా లేదా? ఒకేసారి వర్షం చేసిండా? అలాగే సొదొమ గొమొర్రా పట్టణాల్లో కూడా దేవుడు ఏం చేసి ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు, బడికి రంటే రాకటి వాళ్ళ ఆటకాలాడి అప్పుడు ఒత్తట ఉరికిరి ఎరకదిరి చూసింది. ఆ మాటకే ఉపశమనం అయిపోయి పనికి రాకుండా అయిపోయింది. అవునా కాదా? దేవుడు అది చెప్పినట్టుగా మన కాన్షన్స్ ఫాలో అయితేనే మనము ఆయనతో కూడా యుగయుగం జీవించగలుగుతాం. ఇక్కడ చూస్తే ఎప్పుడు ఏ ప్రళయం, అందుకే ప్రవచనం, అందుకే ముందుగా హెచ్చరిక, ఇక మీదట నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఇక నుంచైనా మీరు ఏం చేయండి అన్నట్టుగా హగ్గయి గ్రంథంలో దేవుని తట్టు తిరగండి, దేవుని కార్యాల కొరకు ప్రయాసపడండి అని ఎలాగైతే చెప్పాడో, ఆయన తీసుకురాబోయే నాశనాన్ని ముందుగా ఆయన హెచ్చరిస్తాడు. హెచ్చరించిన తర్వాతనే తీర్పును ప్రకటిస్తాడు. వినకపోతే ఈ చివరి దినాల్లో కూడా చాలామంది దేవునికి వ్యతిరేకంగా జీవించే, దేవుని తెలిసి కూడా వ్యతిరేక విధానాల్లో ఎవరైనా ఉన్నట్లయితే ఇది చక్కని సమయం, సరిచేసుకునే సమయం. మరలా ఆ నినివే పటస్థులాగా మరలా మనం రక్షించబడ్డాము అని చెప్పుకొని కూడా మరలాగా కనుక పాత నిబంధన అంటే పాత విషయాల్లోకి మన జోక్యం కలిగి వాటితో మనము జత కట్టకూడదు, వాటితో మనకి పోలిక లేకుండా మనం ఉండాలని చాలా విషయాల్లో ఇక్కడ మనకు తెలియపరచబడతా ఉంది. అలా కనుక మన వాటితోనే కొనసాగాలని కోరుకున్నట్లయితే ఇదిగో నీ తీర్పుల మీద రాబోతుంది. అది ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయంలో చివరిలో ఒక మాట ఉంది, గిరగిరా తిరిగి ఒక గాలి అది పెళ్ళనందు దిగును, ఆ దిగంగానే నీవు ఆయనకు సమీపంగా లేకుండా నశించిపోతాను. చక్కగా అక్కడ రాసి ఉంటుంది. ఎవరైనా చెప్పిన మాట చెప్పనట్టు వినకపోతే చూస్తాడు. ఇదిగో ఆ నినివే పట్టణం మీదకి వాళ్ళకి చక్కగా విన్నారు, రక్షించబడినట్టుగా దేవుని మార్గంలో నడిచారు. వెంటనే ఏమైపోయారు తెలుసా? 100 సంవత్సరాల దాకా 150 సంవత్సరాలు మంచిగా నడిచారు. తర్వాత ఏమైంది? వారు మళ్ళా యథారాజంగా ప్రజలు చేసినప్పుడు మళ్ళా ప్రవక్తని నిలబెట్టాడు. మొదటి ప్రవక్త యోనా అయితే రెండవ ప్రవక్త ఈ నహూమే. ఎవరి గురించి ఇద్దరు ప్రవక్తలు పనిచేసినారంటే నినివే గురించే. ఈ నినివే గురించి ఇక్కడ ఈ నహూము ప్రవక్తను ప్రత్యేకంగా నిలబెట్టాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దేవుడు రోషం కలిగిన దేవుడు. ఒకటే, ఆయనకి గిట్టని పాపాలంటే ఒక్కటి, ఆయనను తప్ప మరి ఏ దేవుణ్ణి పూజ చేసినా ఆయన ఊరుకోడు. మీ దేవుడు మంచోడు కాదండి. చాలా లోకల్ వాళ్ళు చెప్తారు, ఎందుకంటే తెలుసు మీ దేవుడు ఆయన కనుక ఎవరు సేవించకపోతే ఆరాధించకపోతే ఆయన వేసేస్తాడంటే బాబు అని ఎందుకంటారో తెలుసు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు కన్న తండ్రిని పట్టుకొని తండ్రి కాకుండా ఇంకో తండ్రి అంటే వానికి ఏమంటుంది, ఏం కల్లా అంటాడు, ఏం కల్లా బేట అంటాడా? అదే ఇది మరి. మీకు అర్థమైందా? కన్న తండ్రి ఎవరు? సృష్టికర్త ఎవరు? సృజించింది ఎవరు? చేతులతో నిర్మించింది ఎవరు? ఆయన దేవుడు. కానీ వేరే ఒకళ్ళు మనం దేవుడు అంటే ఆయన నూరుకుంటాడా? లాగా ఒకటి ఇస్తాడు అన్నట్టుకుంటాడు. అదే ఆయన చేసే కార్యాలు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. దేవుని యొక్క విధానాలు మనం అర్థం చేసుకోవాలి. ఆయన క్రమంలో మనం వెళ్ళినైతే, ఆయన మార్గాలు, ఆయన కట్టలను అనుసరించి నడచగలిగినట్లయితే ఆయన మనల్ని నెత్తి మీద పెట్టుకుంటాడు. అర్థమవుతుందా? భుజాల మీద వేసుకుంటాడు, సింహాసనం మీద పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అలాగే మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మనం ఆయన వలె ఉండాలి. నినివే పట్టణస్థులు ఆ మహాభయంకరమైన ప్రపంచంలోనే ఎవరు చేయలేని పాపాలు చేసిరు. అర్థమైంది కదా? ప్రపంచంలో దేవుడికి ఇష్టం లేని ఏంటంటే, ఒకటి ఆయన దేవుణ్ణి కాదు అని అంటే మహాపాపంగా ఆయన భావిస్తాడు. రెండోది వ్యభిచార పాపాన్ని ఆయన అస్సలే సహించాడు. ఆ రెండు ఆయనకి భయంకరమైన పాపాలు. ఇంకోటి మూడోది ఏంటంటే వేషధారణ. ఏంటది మూడోది? ఏంటి? అస్సలు అన్నీ ఊరుకోడు, ఆయన బేరు చేయడు. కనుక మనము ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉంటూ దేవునికి సహవాసంలో ప్రతి ఆదివారము ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా మనోపూర్వకంగా ఆయన మహాదేవుడు ఆ దేవునికి తత్వాలను గ్రహించుకొని మనము ఆయన సన్నిధిలోకి రాగలిగినట్లయితే
ఆయన మనలను ఆయన వలె తయారు చేసుకొని ఆయనతో కూడా యుగయుగములు మనం ఆయనతో ఉండగలిగినట్లుగా ఆయన్నే మన ప్రాణమును, ఆత్మను, దేహమును పరిశుద్ధపరిచి ఆయన వలె తయారు చేసుకుని ఆయనతో కూడా మనం తీసుకెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇంకా చాలా విషయాలు చెప్పాల్సింది, ఇప్పుడు మనకు సమయం లేదు కనుక ఈయంతటితో నేను ముగిస్తున్నాను. మరి మరలా ఆ యొక్క సందర్భాల్లో మరిన్ని విషయాలు నేర్చుకుందాం. ఈనాటి సందేశ సారాంశము ఒకటే, అది ఆఫ్ చేసేనా, బంద్ చేసి